అమరావతిలో జగన్ నూతన గృహ ప్రవేశం చేశారు. ఉదయాన్నే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న జగన్ హంగు ఆర్భాటం లేకుండానే గృహ ప్రవేశం చేశారు. మరి కాసేపట్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గానాయుడు మనకు అందిస్తారు. దుర్గానాయుడు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? హరీష 8:19 వైఎస్ జగన్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ముగిసింది. సర్వమత ప్రార్థనలతో గృహప్రవేశ కార్యక్రమాన్ని పూర్తి చేశారు జగన్ కుటుంబ సభ్యులు. అలాగే విజయమ్మ, అలాగే భారతితో పాటు షర్మిల, బ్రదర్ అనిల్, వీళ్ళంతా కూడా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే జగన్ గృహప్రవేశ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం మరి కాసేపట్లో అంటే 10 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభం కాబోతుంది. ఇలా అంటే అమరావతి రాజధానికి మొత్తం తరలించేందుకు పార్టీని, అలాగే తన నివాసాన్ని తరలించేందుకు జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం. పార్టీ కార్యాలయం వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. పార్టీ కార్యాలయాన్ని మరి కాసేపట్లో ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటల ఆ ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా అమరావతికి ఇక నుంచి పార్టీ కార్యకలాపాలతో పాటు జగన్ నివాసం అంతా కూడా ఇక నుంచి అమరావతి వేదికగానే జరిగేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల సమయం కావడంతో అటు కార్యకర్తలకి, పార్టీ నేతలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ నిర్మాణాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే ఒక జగన్ నివాసం పట్ల, అలాగే అమరావతి రాజధాని గురించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. జగన్ కేవలం ప్యాలెస్లో మాత్రమే ఉంటారని కూడా ఒక హాట్ కామెంట్ చేయడంతో ఇటు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు ఆ కామెంట్స్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ నేతలు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్ కేవలం ప్యాలెస్లో మాత్రం ఉంటాడు, బెంగళూరు, కడప, హైదరాబాద్, ఇప్పుడు అమరావతిలో కూడా ఒక ప్యాలెస్ నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు, ఏమంటారు? ఆయన కూడా ప్యాలెస్ చెన్నైలో కట్టుకుంటే బాగుంటుంది. ముందు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా 4 సంవత్సరాలు 9 మాసాలుగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకుండా హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకున్న పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తారు. రాబోయే కాలంలో 60-70 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అమరావతి పట్టణంలో ఈరోజు గృహప్రవేశం ఇంటికి, కార్యాలయానికి జరిగింది. ఒక 2-3 నెలల లోపే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి రాష్ట్రపతులు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుంది తప్ప ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఉండలేదని చెప్పాడు మొన్నటి వరకు. అట్టాగే ఇక్కడ హైదరాబాద్ నుంచి నడుపుతున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకుడి మీద చెప్పి అమరావతిని మారుస్తారని గోబల్స్ ప్రచారం చేశారు 4 సంవత్సరాలుగా. ఇది వాళ్ళు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఈ ప్రజల్లో కూడా ఈ అనుమానాన్ని పటాపంచలు అయిపోతాయి. ముందు ముఖ్యమంత్రి తన స్థిర నివాసాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది తప్ప ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం ఆక్షేపణీయం. సార్ ఇప్పుడు చెప్పండి, అంటే అమరావతిలో గృహప్రవేశ కార్యక్రమం జరిగింది, పార్టీ కార్యాలయం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ మొత్తం ఇష్యూని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పుడు నేతలతో టెలికాన్ఫరెన్స్లో కూడా తీవ్రంగా ఆయన మండిపడడం జరిగింది. ఏదైతే ప్యాలెస్లోనే జగన్ ఉంటారు, అదేవిధంగా అమరావతి రాజధాని గురించి నిన్న మేనిఫెస్టోలో పెట్టడం కూడా ఒక విడ్డూరం, ఇలాంటి కామెంట్స్ చేయడం, అది ఏ విధంగా చూస్తారు పార్టీ? ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో కళ్ళుంటే చూడాలా, చెవులుంటే వినాలా, నోరుంటే మాట్లాడాలా. కానీ నోటికి ఏది వచ్చినట్లుగా అది మాట్లాడితే సభ్య సమాజం హర్షించే పరిస్థితులు వాళ్ళకి కనిపించదు. ఏం ప్యాలెస్లో కట్టారు? ఇక్కడ ఆఫీస్ ఓపెన్గానే ఉంది. వాళ్ళ ప్రజలందరూ కూడా వచ్చి లోనకొని చూస్తూ ఉన్నారు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో చూస్తూ ఉన్నారు. ఏం 6 రూములు, బెడ్రూమ్లు ఉంటే అది ప్యాలెస్ అవుతుందా? అది ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి రాజధాని కోతవేటు దూరంలో ఉన్నటువంటి తాడేపల్లి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మొన్నటిదాకా తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని మార్చబోతున్నారనే విపరీతమైనటువంటి ప్రచారం చేసినటువంటి పరిస్థితున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకొని, ఆఫీసు కట్టుకొని ఈ ప్రాంతానికి వస్తే దీన్ని తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కులాలు లేవు, మతాలు లేకుండా, ప్రాంతాలు లేకుండా, ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, తీరుతెన్నులు గమనించారు. అదేవిధంగా ఆయన పాదయాత్ర చేసినటువంటి వైనం కానీ ఇవాళ ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకొని రాబోయే కాలంలో రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంటుందంటూ ఒక సంకేతాన్ని, స్పష్టమైనటువంటి సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే తెలుగుదేశం నాయకులు ఉడికిపోతూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు అయితే హైరాణ పడుతూ ఉన్నాడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతి గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఈ ప్రాంతంలో ఏమి నిర్మించారు? తాత్కాలికమైనటువంటి సచివాలయం, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి హైకోర్టు భవనాలు. మేము ఇవాళ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాల తీరుతో నువ్వు చూసిన తర్వాత ఇవాళ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇతను తాత్కాలికమైనటువంటి ముఖ్యమంత్రి, 2 నెలలు తప్ప రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఇతను ఉండడు, పరిపాలనకి అర్హుడు కాదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గృహప్రవేశం చేసినటువంటి తీరుపైన కానీ, లేకపోతే పార్టీ కార్యాలయాన్ని నిర్మించినటువంటి పరిస్థితులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక స్పష్టమైనటువంటి సంకేతం, దాన్ని బట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు వాళ్ళ ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది మొత్తానికి వైఎస్ జగన్ ఇంటి గృహప్రవేశానికి సంబంధించి అటు ముఖ్యమంత్రి టీడీపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే కేవలం అమరావతిలో ఎలాంటి ప్యాలెస్ కూడా జగన్ నిర్మించలేదని, కేవలం 6 పడకల గదులతో మాత్రమే తన నివాసాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో ప్యాలెస్ నిర్మించుకున్నారు, అదేవిధంగా ఇక్కడ కరకట్లో కూడా ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారు. అలాంటి వ్యవహారం ఏది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ అలాగే అధినేత జగన్ దగ్గర లేదనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇప్పటివరకు కూడా అమరావతి రాజధాని వైసీపీ అధికారంలోకి వచ్చినట్లయితే అమరావతి రాజధాని కడపకు తరలిస్తారు, పులివెందులు తరలిస్తారని అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ అలాంటి ప్రచారం ఏది జరగదు. ఈరోజు మేము మేనిఫెస్టోలో కూడా పెట్టబోతున్నాం, అమరావతి రాజధాని కేవలం అమరావతిలోనే ఇక్కడ ఉంటుంది, అందువల్లే జగన్ ఇక్కడ శాశ్వతంగా గృహాన్ని అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించుకున్నారు అనేది కూడా చెప్తున్నారు. మొత్తం మనం ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, 10 టీవీలో ఎక్స్క్లూజివ్గా కొన్ని ఫొటోస్ కూడా చూస్తున్నాం. ఏదైతే గృహప్రవేశానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని గృహప్రవేశ కార్యక్రమం చేశారు. అయితే మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా జగన్ ప్రారంభించబోతున్నారు. హరీష, థ్యాంక్ యూ దుర్గా.